చెప్పాను కదా వయసుతో సంబంధం లేదండి. హలో పాప, హలో హలో. మంచిగా ఇలాగా సన్ స్క్రీన్ అది పెట్టుకుంటారండి వాళ్ళు. హలో అంటే ముందు తీసి చూపించు, వెనకాల తీసి చూపించు. హలో పిల్లలతో అలా వస్తారండి. ఈ వెళ్ళే జర్నీ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అసలు క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముందు మొత్తం క్యాసినోసే ఉంటాయండి. ఇది వచ్చేసాం. సో మొత్తం క్యాసినోసే అనమాట. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. డబ్బులు గట్టిగా వేస్తారు వీళ్ళందరూ. సో మన ఇండియన్ క్యాసినో కూడా ఇక్కడ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంచుమించు ఒక 100 రకాల క్యాసినోస్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి. సో క్యాసినోస్ ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు వెళ్ళవచ్చు. బట్ ఏంటంటే డబ్బులు మాత్రం 100% లేపేస్తారు, చూసుకోండి. సో చూడండి అసలు ఒక్కొక్క బిల్డింగ్ ఎలా ఉందంటే ఏదో క్యాసినో బిల్డింగ్స్లా లేవు ఇవి, ఏదో పెద్ద ప్యాలెస్లా కట్టారనమాట. అంటే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తే అంత అలా కడతారు. సో అదనమాట. ప్రతి క్యాసినోలో ఎంట్రీ $300 నుంచి $400 అయితే ఉంటుందండి. ఇది మన ఇండియన్ క్యాసినో అనమాట. సో మనం అయితే బీచ్కి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపాటి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం వచ్చాము ఆల్మటీలో ఉన్న క్యాప్సికమ్ బీచ్కి అండి. క్యాప్సికమ్ బీచ్ కాదు. సో ఇది కొంచెం పేరు తిరగదనమాట. సో బీచ్ అయితే అదిరిపోయింది. సో మొత్తం మీకు చూపించేస్తా. దీన్ని బీచ్ అనడం కన్నా మనకి లైక్ అంటే మన ఆంధ్రాలో గోదావరి టైప్లో ఉంటుంది అనమాట. సో పెద్ద బీచ్ కూడా కాదండి. సో చూడొచ్చు అనమాట. అదిగో అక్కడ అదే ఎండింగ్. ఇది మొత్తం ఇలా పొడుగ్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎండ్. సో ఇక్కడ కనిపించే టెంట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ రెంట్కి ఇస్తారండి. మొత్తం మనకి కావాలిస్తే మనం తీసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చి 7,000 అలా 10 days పడుతుందండి లోకల్ కరెన్సీలో. సో ఇది మనం చూసేది వచ్చి మొత్తం బీచ్ అనమాట. సో దీనికి పేరు చెప్పాను కదా, క్యాప్సికమ్ బీచ్ అని చెప్పి. సో అలా ఇక్కడ బోట్ రైడ్లు కూడా చాలా ఉంటాయండి. వెనకాల మొత్తం చూసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు కదా వీళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే పర్టికులర్ బీచ్ ఏమీ లేదనమాట. ఇది సెంట్రల్ ఏషియా కంట్రీ కాబట్టి దీన్నే ఇంక వీళ్ళు బీచ్గా ప్లాన్ చేసుకుని చేస్తున్నారండి. చూడొచ్చు మనం. అదిగో వెనకాల మొత్తం అంతా బోట్ రైడ్స్, నీట్గా ఎంజాయ్ చేయడమే అండి. మంచిగా బీచ్కి రావడం చూడవచ్చు. చాలా పెద్దదైతే ఉందండి బీచ్. వెనకాల మొత్తం అక్కడ అది వచ్చి ఒక బోట్ లాగా కూడా ఉందన్నమాట. ఆ బోట్ వరకు కూడా మనం వెళ్ళి ఎక్కొచ్చు. సో అదంతా ఎక్స్ట్రా 10 days అవుతుందండి. బట్ మనం ఏంటంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి చూద్దాం. హలో భయపడుతుంది మనల్ని చూసి. ఓకే ఓకే, కూల్ 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 కూల్. సరే సరే మాడుకో. సో ఇదేంటంటే ఎక్కువ అలలు రావు కాబట్టి నో ప్రాబ్లం అండి. సో చూడవచ్చు, జస్ట్ ఇది గోదావరి టైప్లో ఉంటుంది అనమాట. చూడవచ్చు, ఎక్కువ అలలు రావు కదా. సో దానివల్ల ఏంటంటే పిల్లలు నీట్గా ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఉండదండి. సో అక్కడ చూసుకోవచ్చు, చాలా లోపల వరకు అయితే వెళ్తున్నారనమాట అందరూ. సరదాగా ఇలా హాలిడే రోజు వచ్చి మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారండి వీళ్ళైతే. సో అంతే అండి, మంచిగా ఫ్యామిలీతో పిల్లలతో నీట్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ వెకేషన్కి వెళ్ళే అంత ఏముండదు. వీళ్ళకి సన్నీ అంటే బాగా ఇష్టం అనమాట. సో మనం ఏంటంటే మనకి ఎండ పడితే అసలు మనం తట్టుకోలేము. బట్ వీళ్ళకి అలా కాదు, ఎక్కువ సన్ ఉంటే బాగా ఇష్టపడతారండి. సో చాలామంది ఏంటంటే బీచ్కి వచ్చేసి మంచిగా ఈ సన్ బాత్ అయితే చేసి వెళ్తారండి. చూడొచ్చు మొత్తం అసలు ఫుల్ అంటే ఫుల్. అసలు ఇంత మార్నింగ్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంత మార్నింగ్ వచ్చి ఇక్కడ ఇలా ఇంతమంది ఉంటారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చూడొచ్చండి మొత్తం అసలు కిలకిలలు ఆడుతుంది అనమాట బీచ్. అందరూ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు, చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. అందులో ఇవాళ ఏదో హాలిడే ఉందంట వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే చాలా క్రౌడ్ ఎక్కువ అయితే వచ్చారనమాట. సో చాలా మందికి ఏంటంటే ఇలా ఈ టెంట్లు అయితే ఇస్తారండి. ఈ టెంట్లు ఒక్కొక్కటి 7,000 అలా అలా ఉంటుంది. ఒక 7,000 8,000 అలా పడుతుందండి వీళ్ళకి రెంట్ వచ్చి. అదే మనం ఇది కనుక ఇలా ఈ చిన్నది తీసుకున్నాము అంటే దీనికి వచ్చి 5,000 టెంగా వరకు ఛార్జ్ చేస్తున్నారండి వీళ్ళు లోకల్ కాస్ట్లో. అంటే ఆల్మోస్ట్ మన డబ్బులు వచ్చి ఒక 1,000 రూపీస్ వరకు అవుతున్నాయి అనమాట.
సో ఇది మొత్తం అలాగే స్ట్రైట్గా ఉందన్నమాట. చూడొచ్చు మొత్తం స్ట్రైట్గా అక్కడ వరకు ఉన్నాయి. సో కంపల్సరీ మనం వెళ్ళామంటే ఎవరు కంపల్సరీ వచ్చి మన దగ్గర డబ్బులు అయితే ఛార్జ్ చేస్తారండి. సో అలాగే సో ఇక్కడ వయసుతో సంబంధం ఏమి ఉండదండి. అందరూ వస్తారు, మంచిగా నీట్గా ఎంజాయ్ చేసుకుని వెళ్తారు. చూడొచ్చు మామగారు మంచిగా సన్ బాత్ అనమాట, సన్ స్క్రీన్ పెట్టుకుని. ఇదిగోండి ఇక్కడ మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట మంచిగా. సో ఎవరన్నా రైడ్కి వెళ్ళాలనుకుంటే కనిపించి ఆ బోట్లో ఎక్కితే రైడ్కి తీసుకెళ్తారండి. సో అక్కడ మనకి లాంగ్లో అది కనిపిస్తుంది కదా, అది వచ్చి పోలీసు బోట్ అనమాట. సో మనం ఎక్కువ లోపలికి వెళ్ళకుండా అయితే వాళ్ళు మనకి ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు, హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు కంపల్సరీ వీళ్ళు తీసుకునే ప్రికాషన్స్ అయితే ఉంటాయి కదా కంపల్సరీగా. అలాగే ఇది వచ్చి చాలా డెప్త్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. సో ప్రాబ్లం ఉండదన్నమాట. మనకైతే ఎండ చాలా ఎక్కువ అనిపిస్తుందండి, బాగా ఎండ ఎక్కువగా కనిపిస్తుంది మనకి. బాగున్నారు అంతా, చాలా బాగున్నారు మంచిగా. సో మనం అయితే మొత్తం ఫ్రంట్ వరకు వెళ్ళి చూసుకుని అయితే వద్దామండి. కళ్ళజోడు మాత్రం చాలా ఇంపార్టెంట్. బీచ్కి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరన్నా కళ్ళజోడు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి, లేదంటే ప్రాబ్లం అయిపోద్ది. పిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారండి ఇక్కడ. వీళ్ళకి ఏంటంటే ఒక లైన్ లాగా ఒకటి కట్టారు. సో అంటే ఎక్కువ లాంగ్ వెళ్ళకుండా అనమాట, ఎక్కువ లోపలికి వెళ్ళకుండా అయితే సో నీట్గా కట్టారనమాట వీళ్ళకి. ఓ సో స్పీడ్ బోట్ అండి, అది ట్రై చేద్దాం మనం కూడా ఎక్కడానికి. అక్కడ ఆల్రెడీ ఒక లాంగ్లో వెళ్తుంది. వావ్, వీడు మామూలు స్పీడ్గా లేదు, ఇరగదీస్తున్నాడు వీడు ఎవడో. సో అలాగే అక్కడ వచ్చి చాలా లోపలికి వెళ్ళి అయితే ఆడుకుంటున్నారండి. బట్ అక్కడ నుంచి అయితే మ్యాక్సిమం లేదనుకుంటా లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే వీళ్ళకి ఒక లైన్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ లైన్ అయితే ఎవరో క్రాస్ చేయట్లేదండి, చూడొచ్చు. బట్ ఏంటంటే ఇది ఎక్కువ లోతు ఉండదు, తర్వాత వచ్చి ఇది ఎక్కువ లోతు ఉండదు, ప్లస్ దాన్ని ఏమంటే ఎక్కువ అలలు రావు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఎందుకంటే ఎక్కువ అలలు వస్తే ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ అలలు రావు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అలాగే ఎవరన్నా ఇవి తీసుకుని లోపలికి వెళ్ళాలనుకుంటే కయాకీ లాగా అనమాట వీటిని. సో అలా తీసుకుని వెళ్ళొచ్చు. సో పిల్లలంతా ఆడుకుంటున్నారు. సో మనం కావాలితే మనం రెంట్కి తీసుకొచ్చండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది అనమాట. సో ఇది కనిపించేది కూడా అంతే, మనకు కావాలిస్తే మనం తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం చాలా చివరికి అయితే వచ్చామన్నమాట. సో బీచ్ అంటే బీచే. సో బీచ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి మేబీ అది ఎక్కితే మనం అలా లోపలికి అయితే వెళ్ళొచ్చు అనుకుంటండి. అలా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడైతే ఫ్యామిలీ అందరూ వచ్చారు, మంచిగా వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. హలో హలో హలో. సో అది ఎక్కితే మనం లోపలికి అంటూ వెళ్ళొచ్చు అనుకుంటాం మేబీ. ఇది ఇయర్లో ఓన్లీ 3 to 4 months మాత్రమే ఓపెన్లో ఉంటుందండి. మిగతా 6 to 7 months వచ్చి మొత్తం క్లోజ్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ స్నో పడడం వల్ల ఈ లేక్ అంతా మొత్తం ఐస్ అయిపోయి ఉంటుంది అనమాట. మొత్తం అంతా తెల్లలే, మామూలుగా లేరు. స్పెట్స్ ముఖ్యం బిగేలు, కంపల్సరీ కళ్ళజోడు పెట్టుకోండి. బీచ్ల్లో ఎందుకు కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతారు ఇప్పుడు అర్థమైంది. ఫారెన్ బీచ్ల్లో ఎవరైనా బీచ్కి వస్తే మాత్రం కళ్ళజోడు పట్టుకోకుండా మాత్రం రాకండి, కంపల్సరీ కళ్ళజోడు ఇంపార్టెంట్ బిగేలు, మామూలుగా ఉండదు మరి. అందులోనూ ఫారెన్ బీచెస్ అంటే ఇంకా అదిరిపోతుంది కదా. సో మొత్తం ఇలా టెంట్లు వేసుకుని అయితే కూర్చుంటారు అనమాట. సో ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి. వెనకాల అక్కడ చూసుకోవచ్చు, అది మొత్తం వచ్చి మౌంటైన్స్ అనమాట, స్నో మౌంటైన్స్.
మేబీ అవి మనం అదే అక్కడికి వెళ్ళాం కదా శంభులేక్కి. సో శంభులేక్కి సంబంధించిన మౌంటైన్స్ అనమాట అవి. బాయ్ బాయ్. సో వీళ్ళైతే పిలిచి అడుగుతున్నారు అనమాట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి. సో వాళ్ళు కూడా మనం ఫారెన్ వస్తే మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా మనం చూసి అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో వెనకాల చూసుకోవచ్చు, ఇంకా మ్యాక్సిమం ఇక్కడితో ఎండ్ అయితే అయిపోతుంది. సో అలాగే వెనకాల ఇటు కొంచెం టెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ టెంట్లు ఎవరికన్నా తీసుకోవాలనుకుంటే మొత్తం చెప్పాను కదా అన్నీ కమర్షియల్లే, ఏది మనకు ఫ్రీగా ఎవరు ఏమి ఇవ్వరు. బీచ్ ఒకటి చూస్తున్నాం కదా అంతే చాలు ఫ్రీ అనుకుంటే. సో ఇదంతా వచ్చి హలో. సో ఇంక ఇదంతా వచ్చి పిల్లలకి అనమాట. మొత్తం పిల్లలకి అలా అయినా ఏం లేదు, ఫ్యామిలీకి మేబీ సపరేట్ ఉండొచ్చేమో. సో ఎక్కువ లోతు ఏం లేదు, పైన ఆడుకుంటారండి వీళ్ళంతా. సో వెనకాల మొత్తం మనకు కనిపించేవన్నీ రెంట్లకి అయితే ఇస్తారు. సో బ్యాక్ ఉన్నాయి వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇలా కొంచెం దగ్గరలో ఉన్నాయి ఏంటంటే బీచ్కి కొంచెం దగ్గరలో ఉన్నాయి, కొంచెం రెంట్ ఎక్కువ ఉంటాయి. సో అదే అనమాట. ఇవి వచ్చి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే బ్యాక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు లగేజ్ అంతా. బట్ దానికి ఎవరు షూరిటీ ఉండదు, అది అక్కడైనా సరే ఉండదు. బట్ ఏంటంటే మనం చూడడానికి ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో అలాగే మనం చూడొచ్చు అక్కడ బికినీలు మామూలుగా ఉండదు. సో వీళ్ళు మనతో ఏంటంటే ఫ్రీగానే ఉంటారు. మనకి వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అలా ఏమి ఉండదండి, అందరూ మనతో ఫ్రీగానే ఉంటారు అనమాట. హలో హలో ఇండియన్ యా 6 pack యూ జిమ్ నో యూర్ ఫ్రమ్ హియర్ కజాక్. యా ఓ మామూలుగా లేడండి, 6 pack ఉంది, ఫుల్ 6 pack అయితే వేసుకుని ఉన్నాడు అనమాట. సో మామూలుగా అంటే మామూలుగా లేదు. సో అలాగే మంచిగా ఇలాగా సన్ స్క్రీన్ అది పెట్టుకుంటారండి వాళ్ళు కూడా. వాళ్ళకి ఏంటంటే బాగుంటుంది ఇంకా అలా బీచ్కి రావడం అంటే ఎక్కడికో దూరంగా ఎక్కడికో ఒక వెకేషన్కి వెళ్ళినట్టే అనమాట. మనం వీళ్ళు చూస్తుంటే అరే మనం కూడా ఫ్యామిలీతో అలా బయటికి వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మనం కూడా పిల్లల్ని తీసుకుని సో అందరితో పాటు అలా బయటికి తిరిగి వస్తే కొంచెం మైండ్ అయితే ఫ్రీగా ఉంటుందండి. సో ఉన్న టైంని ఎవరు చేయొద్దు. హలో 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 యూర్ ఫ్రమ్ కజాక్? యా ఇండియా యా థ్యాంక్ యూ. సో మనం అంటే హలో 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 బాయ్స్ కజాక్ యా ఇండియా యా. సో అదనమాట. సో అందరూ మ్యాక్సిమం అంతా ఫ్రీగానే ఉంటారు. సో మనం ఎక్కడ ఆగిపోయాం. సో అదండి, మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం. ఎందుకంటే నేనున్న ప్రొఫెషన్కి నాకు టైం స్పెండ్ చేయడానికే ఉండదండి. ఎందుకంటే నేను మూవీ షూటింగ్స్లో వర్క్ చేస్తాను కాబట్టి నాకున్న బిజీకి ఫ్యామిలీకి టైం ఇచ్చేంత ఒక్కొక్కసారి ఉండదు. బట్ ఏంటంటే అర్థం చేసుకుంటారు కాబట్టి సరిపోతుంది. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ యూట్యూబ్ ఒకటి మొదలుపెట్టాను. ఎక్కడికన్నా అవుట్డోర్ వస్తే కనీసం వాళ్ళకి ఫోన్ చేయడానికి కూడా ఉండట్లేదు అనమాట. కొంచెం అన్న ఫోన్ చేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే ఇప్పుడు అది కూడా లేదు. హలో బ్రో. సో కంపల్సరీ అంతా బాగుంది, అంతా ఫారెన్ బీచ్ కాబట్టి ఫారెన్ బీచే అనమాట. బాగుందండి. సో బీచ్. హలో హలో కజాక్, యూ ఫ్రమ్ కజాక్? సో అదండి. సో మంచిగా టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. చెప్పాను కదా వీళ్ళకి ఫీలింగ్స్ అలా ఏముండదు, ఎందుకంటే సో అందరూ ఒకటే అనమాట. సో బామ్మగారు చూడవచ్చు, బామ్మగారికి ఎందుకంటారు ఈ వయసులో ఆవిడకి, కానీ ఏంటంటే ఎంజాయ్ అంతే, ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేయడమే. ఇండియా బ్రో. యా గుడ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ మై బ్రో. యా థ్యాంక్ యూ సో మచ్.
నైస్ టు మీట్ యు మై బ్రదర్. యా. సో అలాగే అక్కడ కనిపించి బోట్ వచ్చి చెప్పాను కదండి ఇందాక మనం మాట్లాడే ముందే వెళ్ళిందనమాట. సో మళ్ళీ ఇప్పుడే బ్యాక్ అయితే వచ్చింది. మనం వెళ్ళాలనుకుంటే దాంట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు, బట్ ఎంత కాస్ట్ అవుతుందో తెలీదు. సో అదైతే ట్రై చేద్దామండి మ్యాక్సిమం వెళ్ళి మనం రావడానికి అయితే. సో అది పైన కజాక్ ఫ్లాగ్ కూడా ఉందన్నమాట. సో అలాగే మామగారు చెప్పాను కదా వయసుతో సంబంధం లేదండి, ఎవరైనా సరే మంచిగా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వయసుతో ఏ సంబంధం లేదు. మనకేంటంటే వాడిది ఇలానే సరిపోతుంది సగం జీవితం. అలా ఏమి ఉండొద్దు. నీట్గా రండి, వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో వయసుకి సంబంధం లేదు ఎక్కడైనా సరే. సో అలాగే ఇక్కడ ఒక బోట్ అనమాట. బోట్ అయితే వీళ్ళు లోపలికి దింపుతున్నారు. స్పీడ్ బోట్ అండి, చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఆ బోటు. సో అదైతే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. సో మనం చూస్తున్నాం కదా. సో వెనక్కి అయితే దింపుతున్నారు వాళ్ళు. చూడండి అక్కడ కూడా మామగారు అదిగో మంచిగా హ్యాపీగా రండి, వయసుకి సంబంధం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇదిగో పిల్లలు చూడండి మంచిగా. హలో హలో హలో. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం మామగారి గురించి. సో ఇక్కడికి మామగారు వచ్చారు. అయితే వయసుకి సంబంధం లేదండి, వాట్ ఎవర్ ఏదైనా సరే. వీడు ఇంకా బుడ్డు అడుగులు కూడా వేయట్లేదు అనమాట బుడ్డోడు. సో ఈయన కూడా తీసుకొచ్చి బీచ్లో పెట్టారు. గ్రేట్ ఎంతైనా అంతే హ్యాపీ. పోలీసులు వచ్చారండి, ఏంటో మరి ఎందుకు వచ్చారో తెలియదు. సో ఏదన్నా జరిగిందా ఏమో తెలియదు, లేదా ఇక్కడ లోకల్ వీళ్ళ నేవీకి అదే లైక్ ఏమంటారు ఇక్కడ సంబంధించిన మేబీ వాళ్ళ అయి ఉండొచ్చు. బుడ్డోడు పాప. హలో హలో. సో ఇలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేద్దామండి మనం కూడా ఆ బోట్ ఎక్కి అయితే చూపించడానికి ట్రై చేస్తాం మీకు. సో వీళ్ళంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఆ బోట్ అయితే ఒక రైడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ సెకండ్ రైడ్కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉంది అది. సో మనం కూడా ట్రై చేద్దాం. అడగడానికి అయితే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, బట్ ఒకసారి అయితే అడిగి అటు వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ప్రయత్నిస్తారండి. సో అలాగే సో ఎండ అయితే మామూలుగా లేదనమాట, వాయించేస్తుంది ఎండ. మంచి మ్యూజిక్ కూడా పెట్టారు, కజాక్ మ్యూజిక్ పెట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా. అదిరిపోయిందండి, మామూలుగా లేదనమాట. హాయ్ బ్రో. అదండి ఇలా ఇక్కడ లోకల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, బట్ ఇట్స్ ఓకే అనమాట, ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఫారినర్స్, సో వాళ్ళు కూడా ఫారినర్సే కాబట్టి మనం కూడా ఫారినర్సే కదా. సో అందుకని అనమాట మనకి వెళ్ళినప్పుడు మన ఫీలింగ్ మనకే ఉంటుంది కదా. అలాగా వీడు ఇందాక నుంచి సావదొబ్బుతున్నాడు పట్టుకుని యూట్యూబా అని చెప్పి. ఆడికి చెప్తుంటే ముందు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మనకి ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడే, మనం డిస్టర్బ్ చేస్తేనే వాళ్ళు మనం డిస్టర్బ్ చేస్తారు, లేదంటే మనల్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. హలో, వాట్ యువర్ నేమ్? అల్మాజ్. వీడు మామూలుగా లేదు, ఫుల్గా వేసేసాడు. వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అంతా.
ఫ్రెండ్స్ Yes. టుడే హాలిడే. ఈడ ఒకడు సావదొప్పుతున్నాడు, వదలట్లేదు మమ్మల్ని ఏంటో. ఓకే బ్రో. Okay. యా థ్యాంక్ యూ. సో అదండి, మనకైతే వాళ్ళు ఇప్పుడుదా పట్టుకుని సావదబ్బారు అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళకపోతే వాళ్ళు అవి అడుగుతున్నారు, ఇవి అడుగుతున్నారు. నేను తెచ్చుకున్న డ్రింక్ కూడా తీసేసుకున్నారు వాళ్ళు. సర్లే ఇంకా ఒకటి. హలో, ఎంజాయ్. సో అంతే, అతి ఆనందం అంటాం కదా. సో ఎక్కువ ఆనందం పడిపోతున్నారు వాళ్ళు. మనం కూడా ఎక్కువ ఆనందంతోనే తీసేసుకున్నారు వాళ్ళు, ఇచ్చేసాం. సో మొత్తం లంచ్ అన్నీ తెచ్చుకొని మొత్తం ఇక్కడైతే ఉంటారనమాట. సో ఎంత బాగుందండి, బాగా అనిపించింది. సో మంచి బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అనమాట. సో మంచిగా ఫోటో దిగుతున్నారండి ఆయన. ఎంజాయ్. సో ఫుల్ సన్నీ అయితే ఉందండి. క్లైమేట్ కూడా అదిరిపోయింది అనమాట. కొంచెంసేపు ఎండ, కొంచెంసేపు ఇలా చల్లగా ఉంటే బాగుంటుంది కదా మనకు కూడా. సో తిరగడానికి కానీ, ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ. సో అలా సన్ బాత్ అయితే అవుతూ ఉంటారండి, వెనకాల చూడొచ్చు. సో మంచిగా అలా సన్ బాత్ అయితే అవుతున్నారనమాట. సో ఎవరికాళ్ళు ఏంటంటే ఇలా మొత్తం ఒక్కొక్క ఇది తెచ్చుకుంటారు, దుప్పలు తెచ్చుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో మన బ్యాక్ సైడ్ కూడా వీళ్ళంతా. ఎందుకంటే కొంతమంది ఎక్కువ కాస్ట్ పెట్టాలి కదా. సో కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టని వాళ్ళు ఏంటంటే ఎవరి టెంట్ వాళ్ళు తెచ్చుకుంటారు. లైక్ అంటే క్యాంపెయిన్కి వచ్చినట్టు అనమాట. అలా ఇలాంటివి చాలా అయితే ఉన్నాయండి, ఒక 3-4 వరకు ఉన్నాయన్నమాట బీచ్ మొత్తంలో. వీళ్ళు మామూలుగా లేరండి, అదిరిపోయారు. మొత్తం గ్రూప్ ట్రిప్ వచ్చినట్టున్నారు, ఓన్లీ అమ్మాయిలు వచ్చినట్టున్నారు. మామూలుగా లేదనమాట, అదిరిపోయింది. వర్త్. సో అదండి, చూడొచ్చు మంచిగా ఇలా అంటే పిల్లలతో అలా వస్తారండి. చాలా బాగుంది కదా. అలాగే ఇది గోల్డెన్ బీచ్ అంట, ఇక్కడ ఒక పేరు కూడా ఇచ్చాడు. వీళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. సో ఇలా లోపలికి వెళ్ళి తిరగాలనుకుంటే ఇలా లోపలికి వెళ్ళి దీంట్లో వెళ్ళొచ్చు అనమాట. బట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారని తెలియదు మనకి. సో వీళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తారండి. మరి ఇదంతా పెయిడా, ఇది నాన్ పెయిడా తెలీదు. సో మనం బ్యాక్ సైడ్ మనం ఇప్పటి వరకు చూసిందంతా పెయిడే. బట్ మనమైతే తిరిగాము, మనల్ని అయితే ఎవరు ఆపలేదు ఇప్పటి వరకు. స్టార్టింగ్లో ఒకటి చెప్పాడు, పే చేయకుండా తీసుకెళ్ళడానికి లేదు, బీచ్లోకి వెళ్ళడానికి లేదని చెప్పి. సో ఇక్కడ క్రౌడ్ ఏం లేదండి. సో ఇదేంటంటే మేబీ మరి ఏమన్నా స్ట్రిక్ట్ రూల్స్ ఏమన్నా పెట్టారో ఏంటో తెలియదు, కానీ ఇక్కడైతే క్రౌడ్ లేదు, చాలా ఫ్రీగా ఉందండి. సో ఇదంతా చూసుకోవచ్చు. ముందు వరకు మనకి ఎక్కడ జనాలు కనబట్టలేదు. సో ఇందాక నన్ను మాత్రం ఒకటి అడిగారు 2000 టెంగేస్ ఇమ్మని చెప్పి ఈ బీచ్లో ఉండాలనుకుంటే. మనం యూట్యూబర్ కదా, సో యూట్యూబర్ అన్నప్పుడు ఇలాంటి దగ్గర ఎందుకు ఉంటాం, మంచి కలర్స్ ఉన్న చోటే ఉంటాం కదా. అంతే కదా, మరి కలర్ చూపించడానికి కదా వచ్చింది మనం. సో అదనమాట, ఇదంతా మొత్తం ఖాళీగానే ఉంది ఫ్రంట్ వరకు. మళ్ళీ ఆ ముందు ఉందండి, బాగా ముందు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. అది మేబీ ఫ్రీ బీచ్ అని చెప్పని అన్నారు. చూద్దాం, అక్కడ వరకు కూడా వెళ్దాం. ఆల్మోస్ట్ నేను చాలా దూరం నడిచేసానండి అమ్మా. సో అదనమాట. సో ఇదంతా మొత్తం ఫ్రీగా అయితే ఉందండి. హలో. సో ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా బీర్ వేస్తున్నారు, మామూలుగా లేదనమాట. సో ఇక్కడ కూడా పిల్లలతో వచ్చారండి. సో వీళ్ళు కూడా ఫ్యామిలీ అనమాట ఫుల్గా. సో అది లోపల మంచిగా వీళ్ళు కూడా బాగుందండి. ఇదంతా మొత్తం ఇదేంటంటే చాలా దూరం ఉండటం వల్ల ఏంటంటే మనం ఎక్కువ తిరగలేకపోతున్నాం అనమాట.
సో మనం ఆ వెనకాల నుంచి ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. కనిపిస్తుంది కదా, అంత లాంగ్ నుంచి అయితే వచ్చామండి. సో అక్కడ నుంచి ఇలా తిరుగుతూ ఇలా అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం డీసెంట్గా అయితే కనిపిస్తున్నారండి. ఇక్కడ అక్కడంతా ఫుల్ రచ్చ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంచెం డీసెంట్గా ఏమో మరి నాకు రాగానే అలా డీసెంట్గా అనిపించింది. సో అదే అనమాట. వెనకాల చూసుకోవచ్చు, వీళ్ళంతా మంచిగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడేమో నీట్గా ఒక షాడోకి అయితే ఒక టెంట్ వేసారనమాట. సో అక్కడ మొత్తం ఫుల్గా ఉన్నారు. బ్రో హాయ్ చెప్తున్నారు మనకి, హలో. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే వెనకాల అక్కడ వాటర్ లాగా ఏదో కూడా ఉందండి. సో వెనకాల అక్కడ కనిపిస్తుంది కదా అంత దూరాన్ని. హలో. సో వెనకాల చూడొచ్చు సన్ బాత్ అవుతుంది అనమాట పాప. ఇగో బుడ్డోడు ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా మట్టిలో. మనం కూడా పిల్లలకి అలా ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు కూడా ఫ్రీగా ఉండగలుగుతారు పిల్లలు కూడా. ఇక్కడైతే ఇవి చిన్న పిల్లలాగా ఆడుకుంటుంది అనమాట మొత్తం. సో ఇక్కడ చూడొచ్చు ఆవిడ గోతులు తవ్వుకుని మొత్తం పిల్లల కన్నా వీళ్ళ ఎక్కువ ఆడుకుంటున్నారు. ఏంటో కనిపించట్లేదో. సో అదే అనమాట. మనం అయితే చాలా దూరం వచ్చామండి. ఆల్మోస్ట్ మన వాళ్ళ దగ్గర నుంచి ఇంచుమించుగా ఒక 3 కిలోమీటర్ల వరకు మొత్తం నడుచుకుంటూ వచ్చామన్నమాట. మనం ఇక్కడ నుంచి నాకు తెలిసి వీళ్ళంతా కజక్ కాదనుకో. ఇంకేమో వాటర్ వేస్తే వింటరా. సో వీడు ఎవడో వాటర్ వేస్తాడండి మొత్తం. ఫోన్ మీద అన్న పడిందో లేదో తెలీదు. వెనకాల మాత్రం మనకు అసలు వాళ్ళు ఏం ఎక్కడా తగ్గట్లే. అంటే వాళ్ళు ఎవరు తగ్గట్లేదు అని అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో అలా అనమాట, మామూలుగా లేదు. సో అదనమాట. వెనకాల చెప్పాను కదా మా అమ్మగారు వీళ్ళంతా. సో వాళ్ళకి అది ఏమి ఉండదండి, మంచిగా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. సో ఇక్కడ ఇది ఒకటి ఉంది. నాకు తెలిసి ఇది డబ్బులు కట్టాలనుకుంటుంది మేబీ. మరి ఎంత ఉంటుందో తెలీదు. స్పీడ్ బోట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ క్రౌడ్ ఉన్నారు. మరి ఇక్కడ నుంచి ఇది ఎందుకు పెట్టారో తెలీదు. మధ్యలో ఏమన్నా నాకు ఏముందో తెలియదు. ఇక్కడైతే మొత్తం రాళ్ళు అవన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి ఒకటి రౌండ్ అయితే ఒకటి పెట్టారనమాట. ఇక్కడైతే రాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది మనకి. అమ్మ మామూలుగా లేదు. సో ఇక్కడితో నాకు తెలిసి ఎండ్ అనుకుంటా. మనకు ముందు ఒక రాడ్ లాగా అయితే ఉందండి. సో అది ఇక్కడంతా మళ్ళీ కొంచెం అలా ముందుకు వచ్చేసరికి మొత్తం మట్టి అయితే ఉందండి. సో వెనకాల చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మరి ఇది ఎందుకు పెట్టారో తెలియదండి. ఇక్కడ నుంచి అయితే అలా కట్ ఉందన్నమాట, చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇది పెయిడ్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఇంకెళ్తూ ఉంటే అలా చాలా అంటే చాలా లాంగ్ ఉందండి. సో మన లోపలికి అయితే దిగిపోతున్నాం. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వరకు నేను దీంట్లోనే ఆడుకున్నాము అనమాట. మంచి టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్లో కూడా బీచ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ కూడా ఉప్పగా లేదనమాట, నార్మల్ వాటర్ లాగే ఉందండి. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ.
సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.